నమస్కారం అండి. ఇప్పుడు మనం 72 వేల కృతరాగాల్లో 9వ చక్రం అయినటువంటి బ్రహ్మచక్రం. బ్రహ్మ అని పేరెందుకు పెట్టారంటే నవబ్రహ్మలు అంటారండి. కాబట్టి నవబ్రహ్మలంటే 9 మంది కాబట్టి దాన్ని మనం గుర్తుంచుకోవటానికి సులభంగా బ్రహ్మచక్రం అని పేరు పెట్టారండి. బ్రహ్మచక్రం ఎలా ప్రారంభం అవుతుంది? ధవళాంబరి నామనారాయణి కామవర్ధిని రామప్రియ గమనశ్రమ విశ్వంభరి. ఇప్పుడు మనం 9వ చక్రంలో మొదటి రాగం యొక్క సంఖ్య ఎంతంటే ఈ చక్రంలో ఒకటవుతుందండి. మొత్తం మీద 8 ఆరులు 48, 49వ రాగాన్ని ఇప్పుడు మనం మొదలుపెట్టి ఆరోహణ, అవరోహణ తెలుసుకుందామండి. ధవళాంబరి చాలా అద్భుతంగా ఉంటుందండి. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. ధవళాంబరి అంటే ఇది 49వ రాగం కదండి. 50వ రాగాన్ని ధవళాంబరి నామనారాయణి అంటారండి. అది ఎలా ఉంటుంది చూద్దాం. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. తర్వాత 9వ చక్రంలో 3వ రాగాన్ని కామవర్ధిని అంటారండి. ఈ కామవర్ధిని యొక్క పూర్తి సంఖ్య మనకు తెలియాలంటే 7 చక్రాలు 8 చక్రాలకు 8 ఆరులు 48 పోతే 49, 50, 51 కామవర్ధిని. మూడవ రాగం 9వ చక్రంలో పూర్తి సంఖ్య 51. చూద్దాం ఎలా ఉంటుందో కామవర్ధిని. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. అంటే ఇప్పుడు మనకి 3 రాగాలు అయిపోయినాయి 9 చక్రంలో. నామనారాయణి అంటే నామనారాయణి కామవర్ధిని. తర్వాత రామప్రియ. రామప్రియ ఈ 9వ చక్రంలో 4వ రాగాన్ని రామప్రియ అంటారు. అంటే ఇప్పుడు మనకి ధవళాంబరి, నామనారాయణి, కామవర్ధిని, రామప్రియ 4వ రాగం. 4వ రాగం 9వ చక్రం అంటే పూర్తి సంఖ్య తెలియాలంటే మనకి 8 ఆరులు 48, 49, 50, 51, 52 రామప్రియ. ఎలా ఉంటుందో చూద్దామా. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. తర్వాత గమనశ్రమ అంటే ఇక్కడ ధవళాంబరి, నామనారాయణి, కామవర్ధిని, రామప్రియ గమనశ్రమ. గమనశ్రమ 9వ చక్రంలో 5వ రాగం. అంటే మీకు టోటల్గా సంఖ్య తెలియాలంటే 9వ చక్రంలో 5వ రాగం, కానీ పూర్తిగా తెలియాలంటే 8 ఆరులు 48, 49, 50, 51, 52, 53వ రాగాన్ని. ఆ 53వ రాగం ఏంటండి చెప్పండి ఒకసారి. ధవళాంబరి, నామనారాయణి, కామవర్ధిని, రామప్రియ గమనశ్రమ. ఈ గమనశ్రమ ఎలా ఉంటుందో చూద్దామా. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. తర్వాత రాగం విశ్వంభరి. విశ్వంభరి అంటే మనకు శ్రీనారాయణ రెడ్డి గారు గుర్తొస్తారండి. విశ్వంభరి చాలా అద్భుతమైన రాగం అండి. ఈ రాగం ఈ చక్రం బ్రహ్మచక్రంలో చివరి రాగం. బ్రహ్మచక్రంలో 6వ రాగం. పూర్తి రాగాల లిస్ట్ మనం తీసుకుంటే 9 ఆరులు 54వ రాగం అవుతుందండి. ఇప్పుడు విశ్వంభరి ఎలా ఉంటుందో చూద్దామా. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. ఇంతటితో మనం ప్రతిమధ్య రాగాల్లో ముందుకు సాగుతూ ప్రతిమధ్యమ రాగాల్లో 3వ చక్రం అంటే మనం సాలగం జలానవం ఝాలవరాళి నవనీతిం పావని రఘుప్రియ గవాంబోధి భవప్రియ సుహపంతువరాళి షడ్విధ మార్గిణి సువర్ణాంగి దివ్యమణి ధవళాంబరి నామనారాయణి కామవర్ధిని రామప్రియ గమనశ్రమ విశ్వంభరి. అంటే మనం 9వ చక్రంలో 6వ రాగం కూడా పూర్తి చేశాము. 9 ఆరులు 54వ రాగం పూర్తి చేశాము. ఆరోహణ అవరోహణ. ఏంటండి మీరు మాటి మాటికి అన్ని రాగాల పేర్లు చెప్తున్నారు అంటే
ఈ రాగాల పేర్లు కూడా మనకు చాలా వరకు తెలియదండి. 72 మేళకర్త రాగాల్లో 40 రాగాలను వివాది రాగాలన్నారు. కాబట్టి అవి కూడా పేరెంట్ రాగాలే. అవి కూడా చక్కటి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆ పేర్లైన మనం 4 సార్లు అనుకుంటే మనకు దగ్గరవుతాయి. లోపల మనం తర్వాత లోపలికి వెళ్ళి ఆ రాగ స్వరస్థానాలు తెలుసుకుందాం అనేటువంటి సదుద్దేశంతో నేను ప్రతి రాగాన్ని చెప్పేటప్పుడు ముందు రాగాల పేర్లు, ముందు చక్రాల పేర్లన్నీ చెప్తూ ఉంటానండి. అంటే ఇప్పుడు బ్రహ్మచక్రం పూర్తయింది. బ్రహ్మచక్రం అంటే 9వ చక్రం పూర్తయింది. 9 ఆరులు 54 రాగాలయిపోయినాయి. ఇప్పుడు తర్వాత చక్రంలోకి వెళదామండి. నమస్కారం. It's never late to do anything. We determine our destiny by the actions we take today. Learning our classical music is our destiny. People should help to take this project move forward and become part of Swaraveena Pani's musical journey. Please come and join us, all music lovers and musical supporters, and help this for a good cause. This great work cannot be done without your help. శుభం భూయాత్. You also become a part of this great sacrifice, which will help and guide our future generations. They will be blessed with music.